ఈరోజు 5వ వార్డులో ఎన్డీఏ అభ్యర్థులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి యొక్క ప్రచారంలో భాగంగా ఈరోజు 5వ వార్డులో పర్యటనకు వచ్చినటువంటి ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గారు, ఏదైతే ఆయన టైంలో ఎమ్మెల్యే టైంలో ఈ యొక్క ప్రాంతాన్నంతా కూడా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు. ఎందుకంటే నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఈరోజు పాతూరు ప్రజలు, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొన్ని విషయాలు తెలియజేయదలుచుకున్నాను. నేను అనేక మంది ఎమ్మెల్యేలు చూసా, పాదలపల్లి అంగళరావును చూసా, అదేవిధంగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారిని చూసా, అదేవిధంగా కలికి యానాది రెడ్డి గారిని చూసా, కొండపనాయుడు గారిని చూసా, సుబ్బలనాయుడు గారిని చూసా, వేదా మస్తానరావు గారిని చూసా, విష్ణువర్ధన్ రెడ్డి గారిని చూసా, పార్వతమ్మను చూసా. చాలామంది ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంచిగా బతకాలి, వాటర్ తీసుకురావాలి, అభివృద్ధి చేయాలనే తపన పడ్డారు, మనందరం కూడా తెలుసు. కానీ మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మనందరం కూడా గమనించాం. ఏదైతే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి 2 సార్లు అవకాశం ఇచ్చాం, రెండోసారి ఆయన యొక్క విశ్వరూపం, ఆయన యొక్క విధానం మనందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా చూపించారు. ఎవరైతే పరిగెత్తి ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించారో వాళ్ళందరిని కూడా అవమానపరిచారు, వాళ్ళందరిని కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి మనం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నా, నేను పాతూరు బిడ్డని, పాతూరులో నేను అందరూ కూడా నాకు అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి మళ్ళీ అడుగుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, పాతూరులో మీ యొక్క సామాజిక వర్గానికి కానీ, అదేవిధంగా బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ మీరు చేసినటువంటి మంచి పని ఒక్కటి చెప్పండి. అదే వేణుగోపాల్ రెడ్డి గారి టైంలో ఈ ప్రాంతంలో మున్సిపల్ బావి కట్టించి వాటర్ సప్లై ఇక్కడి నుంచి ఇస్తూ ఉన్నారు. ఏదైతే కావాలని సమ్మర్ స్టోరేజ్ కట్టించారో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీరు చేసిన పని ఒక్క పని చెప్పండి. ఎక్కడన్నా ఒక రోడ్డు వేసారా? ఎక్కడన్నా తుమ్మలపేంట రోడ్డు కూడా ఈ రోజు కూడా వేయలేని పరిస్థితి. కనీసం మీ ఇంటి ముందు కూడా రోడ్డు వేసుకోవాలా. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మళ్ళా వచ్చి ఓటు అడుగుతున్నారు సోదరులారా. ఒక్కసారి పాతూరు ప్రజలందరూ కూడా నేను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎన్డీఏ అభ్యర్థులుగా ఉన్నటువంటి మా వారు ఇద్దరు కూడా, కృష్ణారెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నిజాయితీ పరులు, వాళ్ళిద్దరు కూడా అవినీతి పరులు. A2లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, 420గా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ వాస్తవాలు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో ఈరోజు మనం అందరం కూడా వెబ్సైట్ కొడితే వారి యొక్క నామినేషన్లో వచ్చేటువంటి కేసులు 420 కేసులు. అదే ఏ ఎమ్మెల్యేలకు కూడా ఇలాంటి పరిస్థితి లేదు, కావలి ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేశారు. మన అందరికి కూడా చెప్పాడు అనేక సందర్భాల్లో, కావాలని బెంగళూరు చేస్తాను, బెంగళూరు లాగా పెద్ద పట్టణాన్ని చేస్తా అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే, బెంగళూరు లాగా నేను వ్యాపారం చేస్తాను, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, ఎక్కడ కూడా శివాయి భూములు కానీ, ఏ చెరువులు కానీ, గుంటలు కానీ ఏవి కూడా నేను ఉంచను అనే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున లేఅవుట్లు వేసి బినామీలు పెట్టుకొని అనేక మంది ఎవరు లేఅవుట్ వేసినా ఈరోజు ఆయన భాగస్వామి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. రౌడీయిజం కావలి చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కావలి ప్రజలందరూ కూడా, వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా పీస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో విష్ణువర్ధన్ రెడ్డి గారు వల్ల ఇబ్బంది అవుతుందని ఒక ప్రచారం తీసుకొచ్చి తెప్పోళ్ళు వస్తారు, భయపెడతారు, గూండాయిజం చేస్తారని చెప్పి ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఓడిపించారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు గూండాయిజం చేస్తుంది ఎవరు? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రతాప్ కుమార్ రెడ్డి కాదా? ఈరోజు దౌర్జన్యం చేస్తుంది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాదా? అనేక మంది చావుకు కానీ, అనేక మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి కానీ, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు బలవడం కానీ, వాళ్ళ పొలాలు బెదిరించి లాక్కోవడం కానీ, అనేకమైన కబ్జాలు చేయడం కానీ మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సోదరులారా, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళా కూడా చెప్తున్నా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి నరకాసురుడి వధ 13వ తారీఖు మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అందరం కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్న సోదరులారా.